చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శోభకృపనామ సంవత్సరం 2024 మార్చి 28 గురువారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈ రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం ఉంది. పనులు త్వరగా పూర్తి చేస్తారు. మంచి భవిష్యత్తు సొంతమవుతుంది. ఉద్యోగ వ్యాపారాలు కలిసొస్తాయి. శత్రుదోషం తొలుగుతుంది. సమాజానికి పనికొచ్చే పనులు చేస్తారు. ఆర్థికంగా అనుకూల కాలం. కీర్తి ప్రతిష్టలు తొలుగుతాయి. సమాజానికి పనికొచ్చే పనులు చేస్తారు. ఇక మంచి చోట వివాహ సంబంధం కుదురుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికీ హామీలుండొద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారమవుతుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణబాధ తొలుగుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. ఇంటా బయట గౌరవం పెరుగుతుంది. ఆర్థిక ప్రగతి లభిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. వాహన యోగం ఉంది. వ్యాపార ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ విషయాల్లో మార్పులుంటాయి. ఈరోజు వ్యాపారం చేసే వ్యక్తులకు సంతోషకరమైన రోజు అవుతుంది. కొన్ని టెక్నిక్స్ ఉపయోగించడం ద్వారా వ్యాపారం విస్తరించుకోవచ్చు. ఎవరి సలహాలు పట్టించుకోవద్దు. మీ మనసు చెప్పింది వినండి. ఫైనాన్స్ రంగానికి చెందిన వ్యక్తులకు బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది. సంపద మధ్యస్థంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: ఒక నల్ల మిరియాలు, నల్ల గోధుమలు మరియు ఒక ముదురు నీలం వస్త్రం యొక్క ముడిబొగ్గును కట్టించి మెరుగైన ఆదాయాన్ని ఆస్వాదించడానికి ప్రవహించే నీటిలో కలపండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.